హలో ఎవ్రీవన్! వెల్కమ్ టు అవర్ లాస్ట్ డే 11 వీడియో ఆఫ్ పవర్ బిఐ. చెప్పాలంటే ఈ సీరీస్ అనేది 15 డేస్‌గా డిజైన్ చేశానండి. కానీ మనకి ఎర్లీగానే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఏ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఇలా ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇంత డెప్త్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ, ప్రాక్టికల్‌గా చూపిస్తూ మనకి వివరించరండి. బట్ ఫర్ ద ఫస్ట్ టైమ్ మనం ఇలా ఫండమెంటల్స్ అయినా సరే ఇంత డెప్త్‌గా చెప్తున్నాం. అండ్ ఇదేనా పవర్ బిఐ ఇంత ఈజీనా అని మీరైతే రిలాక్స్ అవ్వకండి. ఇంకా చాలా ఉంది. అది మీరు ప్రాక్టికల్‌గా వర్క్ చేస్తే గాని మీకు ఐడియా రాదనమాట. అండ్ మనం మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఆల్ డేటా సెట్స్ అనేవి ఆల్రెడీ అయితే ప్రొవైడ్ చేసాం. సో, మీరేం చేస్తారంటే ఆ గ్రూప్‌లో జాయిన్ అయ్యి డేటా సెట్స్ అనేవి డౌన్‌లోడ్ చేసి మీరు మీ మీ నుంచి ప్రాక్టీస్ చేయండి. సో, అప్పుడు మీకు అట్‌లీస్ట్ ఇంతవరకు ప్రాక్టీస్ చేసిందైనా సరే అట్‌లీస్ట్ ఒక ఐడియా అయితే వస్తది. ఎలా వర్క్ చేయాలి అని. అండ్ మెయిన్ నా ఉద్దేశ్యం వచ్చేసి ఇంటర్మీడియేట్ లెవెల్ వరకు అందరికీ ఒక ఐడియా రావాలనే ఉద్దేశంతోనే ఈ డే సిరీస్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ మనం సక్సెస్‌ఫుల్‌గా అయితే కంప్లీట్ కూడా చేసేసాం. ఐ హోప్ ఐ డిడ్ సమ్ గుడ్ వర్క్. అండ్ ఈరోజు టాపిక్ వచ్చేసి ఎమ్ లాంగ్వేజ్. సో, మనం ప్రీవియస్ సెషన్‌లో జస్ట్ ఎమ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అనేది ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. అండ్ ఈరోజైతే ఎఫెక్టివ్‌గా ఎమ్ లాంగ్వేజ్‌తో ఎలా వర్క్ చేస్తాం అనేది చెక్ చేద్దాం. అండ్ ఈ కాన్సెప్ట్ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. రియల్ టైమ్ వర్క్‌లో కూడా అసలైతే యూజ్ కూడా చెయ్యం మనం. సో, ఎందుకు యూజ్ చేయం గూడా ఇది వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు అవర్ సెషన్. సో, మనం ఎమ్ లాంగ్వేజ్ యొక్క పొటెన్షియల్‌ని చూసే ముందు జస్ట్ మన దగ్గర మనం ప్రీవియస్‌గా డేటాని మన లోకల్ నుంచి ఎలా ఇంపోర్ట్ చేసామో చెక్ చేద్దాం. సో, మనం ఎలా చేసాం న్యూ సోర్స్ మీద క్లిక్ చేసి మన లోకల్‌లో ఉన్న డేటా సోర్సెస్‌ని ఇది ఇంపోర్ట్ చేసుకున్నాం. ఈ విధంగా ఇక్కడ క్లిక్ చేసి సీఎస్‌వి ఫార్మాట్ క్లిక్ చేసి మన దగ్గర ఉన్న టేబుల్స్ సీఎస్‌వి ఫైల్స్ ఎక్సెల్స్ అనేవి జస్ట్ ఇంపోర్ట్ చేసాం. సో, ఈరోజు నా టాస్క్ ఏంటంటే ఎమ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఈ 2020 ఈ టేబుల్ ఉంది గదా! ఈ టేబుల్‌ని ఇక్కడికైతే ఇంపోర్ట్ చేయాలండి. ఈ 2020 టేబుల్‌ని మన లోకల్‌కైతే మన క్వెరీ ఎడిటర్‌లోకైతే ఇంపోర్ట్ చేయాలి. అది ఎలా ఇంపోర్ట్ చేయాలో చెక్ చేద్దాం. ప్రీవియస్‌గా ఎలా చెక్ చేసి 20 క్లిక్ చేసి న్యూ సోర్స్‌లోకెళ్ళి ఇలా క్లిక్ చేసి మన తాలూకా డేటా అనేది ఇంపోర్ట్ చేసాం. బట్ రైట్ నౌ ఎమ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఎలా చేస్తామంటే ఇక్కడ మనం ఈ 2017 టేబుల్‌ని డూప్లికేట్ అయితే చేద్దాం. మనం ఆల్రెడీ ప్రీవియస్ సెషన్‌లో డూప్లికేట్ అండ్ రిఫరెన్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేశాం కదా! సో, దీన్నైతే నేను డూప్లికేట్ చేస్తున్నా. చూడండి ఇది 2017 టేబుల్ తాలూకు డూప్లికేట్ అన్నమాట. ఈ టేబుల్‌ని సెలెక్ట్ చేసి మనం సోర్స్ మీద క్లిక్ చేస్తే చూడండి మనకి ఇక్కడ టాప్‌లో ఒక లొకేషన్ చూపిస్తుంది. దిస్ ఈజ్ ఫైల్ లొకేషన్ అనమాట. ఈ ఫైల్ లొకేషన్ ఏంటంటే 2017 ఉంది కదా! ఈ 2017 టేబుల్ యొక్క ఫైల్ లొకేషన్ ఇది. ఓకే. సో, ఇప్పుడు మనం ఏంటి 2020 టేబుల్‌నైతే ఇంపోర్ట్ చేయాలనుకున్నాం. సో, మనం ఏం చేయాలి? ఈ 2017 ఉన్న ఈ లొకేషన్‌ని 2020 ఉన్న ఫైల్ లొకేషన్‌తో రీప్లేస్ చేస్తాం. అది ఎలా రీప్లేస్ చేస్తామంటే, సో, చూడండి మనకి ఆల్ సీఎస్‌వి ఫైల్స్ అనేవి సేమ్ లొకేషన్‌లో ఉన్నాయి. బట్ అవేంటి నేమింగ్ ఫార్మాట్‌లోనే చేంజ్ ఉన్నాయి. 2017, 2019, 2018 ఆ విధంగా ఉన్నాయి. సో, మనకి లొకేషన్ సేమ్ కాబట్టి నేనేం మోడిఫికేషన్ చేయట్లేదు. జస్ట్ ఈ 2017 కాస్త 2020ని మార్చి ఎంటర్ చేస్తున్నా. చూడండి ఇప్పుడైతే నాకు 2020 టేబుల్ అయితే వచ్చింది చూడండి. ఇక్కడ చూసినట్టయితే మనకు అన్ని 2020 వాల్యూస్ మాత్రమే ఉంటున్నాయి. ఓకే. మనమైతే ప్రెజెంట్ ఇంపోర్ట్ చేస్తాం. ఇంపోర్ట్ చేశాక మనం 2017కి ఏదైతే మోడిఫికేషన్ చేశామో, ఆ మోడిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇంప్లిమెంట్ అయిపోతాయి ఆటోమేటిక్‌గా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మనమైతే దీన్ని ఫస్ట్ రో యాస్ ఎ హెడర్‌గా చేంజ్ చేయలేదు మోడిఫికేషన్ ఓకే. సో, బట్ మనం 2017లో మోడిఫికేషన్ చేసాం. అదే ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ అవుతుంది చూడండి. ప్రమోటర్ హెడర్స్ ఇది క్లిక్ చేసినట్టయితే చూడండి. అండ్ ఆల్సో ఇది ఫిల్టర్. ఆ విధంగా చూడండి ఆటోమేటిక్‌గా మారిపోయింది. అండ్ ఆల్సో దిస్ ఈజ్ అవర్ డేట్ ఫార్మాట్. సో, ఇదండి. ఈ విధంగా మన తాలూకా డేటాని ఎమ్ లాంగ్వేజ్‌ని యూజ్ చేసి ఇంపోర్ట్‌ని చేయొచ్చనమాట. బై నాట్ యూజింగ్ దిస్ వన్ లైక్ న్యూ సోర్స్ ఆర్ గెట్ ఎట్ అని యూజ్ చేసే కాకుండా మన ఎమ్ లాంగ్వేజ్‌లో జస్ట్ లొకేషన్ చేంజ్ చేసి మనమైతే డేటాని ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే. అండ్ ఆల్సో మనం అపెండ్ క్వెరీస్ అనేది కూడా కాన్సెప్ట్ అనేది డిస్కస్ చేసాం. ఓకే. ఫస్ట్ నేను ఈ 2017 టేబుల్‌ని కాస్త 2020 టేబుల్‌గా రీనేమ్ అయితే చేస్తున్నా. 2020 రీనేమ్ ఓకే. సో, ఇప్పుడు నాదేంటంటే ఈ 2020 టేబుల్‌ని అపెండ్ చేయాలి. మనం ఆల్రెడీ ఈ సేల్స్ 2017, 2018, 2019 అపెండ్ చేసి మనం ఈ సేల్స్ టేబుల్‌గా కన్వర్ట్ చేసాం. ఓకే. ఈ సేల్స్ టేబుల్‌లో ఏ వాల్యూస్ ఉన్నాయి మన దగ్గర? అపెండ్ చేశాక ఓన్లీ చూడండి సేల్స్ టేబుల్ సోర్స్‌ని టిక్ చేస్తే మన దగ్గర
2017, 2019, 2018. సో, ఇదంతా ఒక ఎమ్ లాంగ్వేజ్ అండి. ఇప్పుడు నాకు ఇదేంటంటే, ఈ 3 టేబుల్సే కాకుండా నేను అడిషనల్‌గా 2020 టేబుల్‌ని గూడా అపెండ్ చేయాలి. మనం అపెండ్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేసి ట్రాన్స్‌ఫార్మ్ హోమ్ రిబ్బన్‌లో ఇక్కడ చూడండి అపెండ్ క్వెరీ ఇవి యూజ్ చేసి మనం డేటాని ఇది అపెండ్ ఆర్ మెర్జ్ చేసాం. బట్ ఇప్పుడు నేను డైరెక్ట్‌గా ఎమ్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఎలా అపెండ్ చేయాలంటే, ఇది క్లిక్ చేసి ఇక్కడ మనకి ఫార్ములాలో స్పేస్, నాట్ స్పేస్, కామా, సేల్స్, సేల్స్ 2020 ఓకే. మనకు ఆల్రెడీ ఇక్కడ చూపిస్తుంది రిఫరెన్స్ వాల్యూ. ఇది క్లిక్ చేసినట్టయితే ట్యాబ్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా తీసుకొని నౌ ఎంటర్. ఇప్పుడు చూడండి అపెండ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఇక్కడ 2017, 2018, 2019తో పాటు 2020 వాల్యూస్ కూడా రావాలి. సో, డ్రాప్ డౌన్, లోడ్ మోర్ చూడండి లోడ్ అవుతుంది. ఈ లోడ్ అయిపోయాక మనం ఈజీగా చూడొచ్చు. చూడండి 2020 టేబుల్ కూడా లోడ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనం అపెండ్ క్వెరీ చేయొచ్చు. డేటాని డైరెక్ట్‌గా ఇంపోర్ట్ చేయొచ్చు. అండ్ ఆల్సో మనం మోడిఫికేషన్స్ కూడా ఎమ్ లాంగ్వేజ్ యూజ్ చేసి చాలా సింపుల్‌గా అయితే చేయొచ్చనమాట. సో, అదండి. మనం దీన్ని బట్టి ఇలా చెక్ చే ఇలా ఇప్పుడే మనకు అర్థమై ఉంటుంది ఎమ్ లాంగ్వేజ్ యొక్క పొటెన్షియల్‌ని. దీన్ని మనం ఇంకా లైక్ ఫార్మ్‌లాగా చెక్ చేయాలి. దాంట్లో ఎలాగవుతుందనంటే మనం ఈ సేల్స్ 2020ని సెలెక్ట్ చేసి అడిషనల్ ఎడిటర్ అని ఉంది కదా! అడ్వాన్స్‌డ్ ఎడిటర్ ఇది క్లిక్ చేస్తాం. ఇది క్లిక్ చేశాక మనకు ఫార్ములా బార్ ఓపెన్ అవుతుందనమాట. చూడండి మనకి లెట్ అనేది స్టార్టింగ్ అనమాట. సో, లెట్ అనేది స్టార్టింగ్, ఇన్. సో, ఇన్‌తో ఎండ్ అవుతుంది. లెట్‌తో స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇది సోర్స్ అండ్ ఇది మన ఫైల్ లొకేషన్ అనమాట. అండ్ ఇవి మనం చేసిన మోడిఫికేషన్స్ ఫస్ట్ టాప్ రోస్ అనేవి రిమూవ్ చేసాం. తర్వాత హెడర్స్‌ని చేంజ్ చేసాం. తర్వాత రీనేమ్డ్ కాలమ్స్‌గా చేసి చూడండి ఇవైతే మనకి స్ట్రింగ్స్‌లో మధ్య ఇది స్ట్రింగ్ కాబట్టి డబుల్ కొటేషన్స్ ఉన్నాయి కదా! ఈ కొటేషన్స్ మధ్యలో అయితే పెట్టామనమాట. సో, ఈ విధంగా అడ్వాన్స్‌డ్ ఎడిటర్ అనేది యూజ్ అవుతున్నాయి. సో, మన ఎగ్జాంపుల్ ఇంకేదైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే మనం ఇక్కడే టైప్ చేసి మనం మోడిఫికేషన్స్ అయితే చేసుకోవాలి. అండ్ మనం ఓన్లీ ఇంపోర్టింగ్ అండ్ అపెండ్ క్వెరీస్ ఏదైనా చేయొచ్చు కదండీ. ఇవే కాకుండా మనకి ఇంకా అనదర్ కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే దాంట్లో మనకి ఎమ్ లాంగ్వేజ్‌లోనే ఆబ్జెక్ట్స్, వాల్యూస్, లిస్ట్ అండ్ టేబుల్ ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. అవేంటో ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం ఒక బ్లాంక్ క్వెరీ అయితే తీసుకుందాం. సో, ఇక్కడ మనం ఎక్కడో దగ్గర ఈ ఏరియాలో జస్ట్ రైట్ క్లిక్ చేసి న్యూ క్వెరీ, బ్లాంక్ క్వెరీ మీద క్లిక్ చేస్తే మనకొక బై డిఫాల్ట్ క్వెరీ అనేది యాడ్ అవుతుందనమాట. సో, దీనికి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అని ఇస్తున్నాను. ఎంటర్. నాట్ ఏబీసీ ఎంటర్. సో, చూడండి ఇదైతే మన బ్లాంక్ క్వెరీ. దీనికి ఎలా మోడిఫికేషన్ చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేసి ఫస్ట్ మన ఆబ్జెక్ట్స్ అనేవైతే డిస్కస్ అయితే చేద్దాం. సో, ఆబ్జెక్ట్స్ అవి ఎలా యూజ్ అవుతాయి అని ఏంటంటే మనం ఫస్ట్ మన దగ్గర ఉన్న ఫార్ములా బార్‌లో నంబర్ సైన్ అనే ఫంక్షన్ ఒకసారి చెక్ చేద్దాం. ఈక్వల్స్ టు నంబర్, నంబర్ సైన్, నంబర్ సైన్ ఇక్కడ మనం ట్యాబ్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ఫస్ట్ సెలెక్ట్ అవుతుంది. ట్యాబ్ వితిన్ బ్రాకెట్స్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ మనకేం చూపిస్తుంది. రిటర్న్స్ 1 ఇఫ్ ద నంబర్ ఈస్ పాజిటివ్, -1 ఇఫ్ ఇట్ ఈస్ నంబర్ ఈస్ నెగెటివ్ అండ్ 0 ఇఫ్ ఇట్ ఈస్ 0. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇస్తున్న వాల్యూ నెగెటివ్ అయితే మనకి మైనస్ వాల్యూస్‌లో చూపిస్తుంది. అంటే -1 అనేది చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పాజిటివ్ అయితే 1 అని చూపిస్తుంది. సో, నేనిప్పుడు నెగెటివ్ వాల్యూ 244 ఇచ్చాను. ఇప్పుడు నేను ఎంటర్ చేయగానే ఓకే. నేను బ్రాకెట్స్ ఇవ్వలేదు. సో, చూడండి ఎంటర్ చేయగానే మనకైతే -1 అనేది వచ్చిందనమాట అవుట్‌పుట్. సో, ఇది నంబర్ సైన్. ఇదొక కైండ్ ఆఫ్ ఫంక్షన్. సో, ఈ ఫంక్షనే కాకుండా మనకి అనదర్ ఫంక్షన్స్ అనేవి కూడా ఉంటాయి. అదేంటంటే నేను ఓన్లీ మైనస్సే కాదు నేను పాజిటివ్ వాల్యూలు కూడా చూడాలనుకుంటున్నాననుకోండి. సో, ఇక్కడ మనం కామా ఇచ్చి 2 పెట్టి ఎంటర్ చేసి చూడండి మనకి సింటాక్స్ ఎర్రర్ వస్తుంది. ఈ సింటాక్స్ ఎర్రర్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం లిస్ట్‌గా చేయాలనమాట. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా! మనకి ఎమ్ లాంగ్వేజ్‌లో ఆబ్జెక్ట్స్ ఉంటాయి, వాల్యూస్ ఉంటాయి, లిస్ట్ ఉంటుంది. సో, ఆ లిస్ట్ ఏంటంటే మనం ఇక్కడ మోర్ థాన్ 1 కైండ్ ఆఫ్ థింగ్ ఉన్నాం. అంటే 245 ఒకటి, 2 ఒకటి అంటే మోర్ థాన్ 1 కదా! సో, ఇప్పుడు మనం దీన్ని ఫ్లవర్ బ్రాకెట్స్ ఉంది కదండీ! ఈ ఫ్లవర్ బ్రాకెట్స్ ఇచ్చినట్టయితే
అదనేది లిస్ట్‌గా తీసుకుంటుంది. సో, మోర్ థాన్ 1 వాల్యూ కాబట్టి ఇదనేది అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, చూడండి ఇప్పుడు నేను ఎంటర్ చేస్తాను. ఈ విధంగా ఈ -245 అనేది నెగెటివ్ కాబట్టి మనకి -1 ఇచ్చింది. 2 అనేది పాజిటివ్ కాబట్టి పాజిటివ్‌లో 2 ఇచ్చిందనమాట. అండ్ ఆల్సో మనం ఇదే కాదు మనం ఏబీసీని కూడా ఇవ్వచ్చు. లైక్ ఇంటిజర్ వాల్యూస్ ఏవైనా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏబీసీ అనేది ఇస్తున్నాను. మనకైతే ఎర్రర్ అనేది వస్తుంది ఇప్పుడు. చూడండి ఏబీసీ అనేది స్ట్రింగ్. కాబట్టి మనం ఆల్వేస్ స్ట్రింగ్‌ని వితిన్ క్వాట్స్‌లో ఇవ్వాలన్నమాట. సో, ఏబీసీ కొటేషన్స్ క్లోజ్ ఎంటర్. చూడండి ఏబీసీ అని వచ్చింది. సో, ఇక్కడ నాకు ఏబీసీ వద్దనంటే మనకి అక్కడ ఫంక్షన్ ఉందండి. ఆ ఫంక్షన్ ఏంటంటే ఆ ఏబీసీ అనేది నాకు క్యాపిటల్ లెటర్స్‌లో కావాలి. ఆ క్యాపిటల్స్ లెటర్స్‌లో ఎలాగిస్తామంటే మనకి ఈ ఏబీసీకి ముందు టెక్స్ట్, టెక్స్ట్ డాట్ అప్పర్, టెక్స్ట్ డాట్ అప్ ఇది ఇచ్చాననుకో ఈ ఏబీసీ కాస్త మనకి ఏ విధంగా అవుతుంది క్యాపిటల్ ఏబీసీగా మారుస్తుందనమాట. సో, ఎంటర్, ఎంటర్ సింటాక్స్ ఎర్రర్. సో, దీన్ని మనం వితిన్ బ్రాకెట్స్‌లో మళ్ళీ ఇవ్వాలండి. సో, వితిన్ బ్రాకెట్స్ ఇప్పుడైతే మనకి ఎగ్జాక్ట్ అవుట్‌పుట్ అయితే వస్తుంది. చూడండి ఏబీసీగా ట్రాన్స్‌ఫర్ అయిపోయింది. అసలు ఎమ్ లాంగ్వేజ్ అనేది మనం యూజ్ చేయం. బట్ మనకి అట్‌లీస్ట్ ఒక ఐడియా ఉండాలి కాబట్టి అది యూజ్ చేస్తూ ఉంటాం. సో, మనం ఏం చేసాం బ్లాంక్ క్వెరీని యూజ్ చేసుకొని ఇవి క్రియేట్ చేసాం. ఈ బ్లాంక్ క్వెరీని క్రియేట్ చేసి ఒక టేబుల్ అయితే వచ్చింది కదా! దీన్ని మనం డైరెక్ట్ టేబుల్‌గా కన్వర్ట్ చేద్దాం. సో, మనకి చూడండి ఫైల్‌లో టేబుల్ టు కన్వర్ట్ ఈ ఆప్షన్ ఎప్పుడు చూపిస్తుందంటే మనకి బ్లాంక్ క్వెరీలో ఉన్నప్పుడు మాత్రం ఈ ఆప్షన్ వస్తుంది. సో, ఇది క్లిక్ చేస్తే ఈ బ్లాంక్ క్వెరీ అనేది ఇక్కడ ఉన్నది ఇదనేది చూడండి ఈ తాలూకా ఐకాన్ అంటే టేబుల్‌గా చేంజ్ అయిపోతుంది. సో, ఇది క్లిక్ చేస్తే టేబుల్‌గా చేంజ్ అయిపోతుందనమాట. సో, చూడండి టేబుల్‌గా చేంజ్ అయిపోయింది. సో, అదండి. ఐ హోప్ మీకు అట్‌లీస్ట్ కొంచెం ఎమ్ లాంగ్వేజ్ పొటెన్షియల్ అంటే ఏంటి? దాన్ని ఎలా యూజ్ చేస్తాం అనేది ఒక ఐడియా అయితే వచ్చుంటుంది. సో, అదండి. ఇలాగా మనం ఎమ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేస్తే మనకి మేజర్‌గా యూజ్ చేయం. ఎందుకంటే మనకు ఆల్రెడీ మనకంత అవసరం లేదు. చూడండి మనం 2020ని తెచ్చేసి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ రీప్లేస్ వాల్యూస్‌ను ఇలా ఫార్ములా చేసి అడ్వాన్స్‌డ్ ఎడిటర్ యూజ్ చేసి మనం ఇలా ఎంత ఫార్ములాస్ అన్నీ ఎవరు చేస్తారు చెప్పండి. ఒకటో, రెండో రాస్తాం గానీ మొత్తం చేయలేం కదా! సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే డైరెక్ట్‌గా మనకు ఆల్రెడీ ఇంటర్ఫేస్ ఉంది. ఈ ఇంటర్ఫేస్‌లో ఉన్న థింగ్స్‌ని యూజ్ చేసుకొని మన తాలూకా క్వెరీస్ అనేవి మనమైతే ఎగ్జిక్యూట్ చేసుకున్నాం. సో, అందుకే మేజర్‌గా రియల్ టైమ్‌లో కూడా ఎమ్ లాంగ్వేజ్ అనేది యూజ్ చేయరనమాట. సో, అది. దట్స్ ఆల్ అబౌట్ ఎమ్ క్వెరీ అండి. సో, అదండి. దిస్ ఈస్ జస్ట్ బేసిక్స్ అబౌట్ ఎమ్ లాంగ్వేజ్. మనకి మెయిన్‌గా ఎమ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎలా యూజ్ చేసి, ఎందుకు యూజ్ చేస్తాం అనే ఒక ఐడియా వస్తే చాలు. దీని మీద అయితే ఎక్కువ కాన్సంట్రేట్ అయితే అస్సలు పెట్టకండి. మీరు మెయిన్‌గా డేటా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అండ్ డేటా విజువలైజేషన్ ఈ రెండిటి మీద మాత్రమే ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టండి. అండ్ మన నెక్స్ట్ సీరీస్ వచ్చేసి ఎస్‌క్యూఎల్. మీ ఫ్రెండ్స్‌లో ఎవరికైనా ఎస్‌క్యూఎల్ అనేది ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానెల్‌ని రిఫర్ చేయండి. ఆ సీరీస్ మొత్తం మన ఆఫ్టర్ పొంగల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ రేపు జస్ట్ రివిజన్ వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఎన్ని రోజులు ఏం చేశామని జస్ట్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ఐ హోప్ ఈరోజు వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థాంక్ యూ. సీ యూ టుమారో.